సార్ ఇప్పుడు సోషల్ అనగానే బుక్ తీసుకోగానే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి నిద్ర వస్తుంది స్టూడెంట్స్కి. అలా కాకుండా సోషల్ ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ సబ్జెక్ట్ ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది, బోరింగ్ లేకోకుండా. ఏదో హిస్టరీ అంటారు, అలా కాకుండా హిస్టరీ సబ్జెక్ట్ని కొత్తగా ఎట్లా అర్థం చేసుకొని చదవచ్చు, ఈజీగా ఎట్లా రిమైండ్ చేసుకోవచ్చు, ఆ పాయింట్ గురించి చెప్తారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ స్టడీస్ అనేది బోరింగ్ అనేది ఒక భ్రమ అండి. అది సాంఘిక శాస్త్రం అంటారు తెలుగులో. సోషల్ స్టడీస్ అనే సబ్జెక్టు దాని యొక్క పరిధి అంతు లేకుండా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా బుక్లో ఉన్న అంశాన్ని చెప్పుకుంటూ పోతే పిల్లలు కొంచెము మరి నిర్లక్ష్యంగా వినడానికి ఇష్టపడరు. కానీ సోషల్ స్టడీస్ అనేది బుక్లో ఉన్నదానికి సమాజంలో బయట ఉన్న విషయాలను సేకరించి ఎప్పటికప్పుడు సోషల్ టీచర్ అనేవాడు అప్డేట్ కావాలి ఖచ్చితంగా. అంటే ఆయన వార్తాపత్రికల ద్వారా కానీ, దినపత్రికల ద్వారా కానీ, లేకుంటే న్యూస్ ఛానల్లో కానీ కావాల్సిన జ్ఞానాన్ని సేకరించుకొని ఆ సంబంధించిన అంశం ఏదైనా సరే ఆ అంశానికి సంబంధించి అప్డేట్ అవుతూ ఉంటే సబ్జెక్టు ఆసక్తిగా వింటారు పిల్లలు. ఎప్పుడు కూడా బోర్ ఫీల్ గారు. సార్ సోషల్ సార్ ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసేటట్టు కూడా చెప్పొచ్చు. ఓకే, అంత సోషల్ సబ్జెక్ట్లో ఇప్పుడు భౌగోళిక విషయాలు, మరి పర్యావరణంలో ఏం జరుగుతుంది, తర్వాత ఇప్పుడు పరిశ్రమలు ఉన్నాయి, పరిశ్రమల్లో పొల్యూషన్ ఎలాంటి కాలుష్యం జరుగుతుంది, నీటి కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ, భూమి కాలుష్యం కానీ, భూమి కూడా పొల్యూట్ అవుతుంది, జల కాలుష్యం కానీ, ఇలాంటి విషయాలని వాళ్ళు కళ్ళ కట్టినట్టు చెప్పగలిగితే, తర్వాత ఇప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్యానల్స్ వచ్చాయి. ప్యానల్స్లో మనము వాళ్ళకి చెప్పడమే కాకుండా ఊహించుకునేవాళ్ళం. గతంలో ఎట్లుంటే ఊహించుకోవడం, ఇప్పుడు ఇమాజినేషన్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, దృశ్య పరికరాలు వచ్చినాయి కాబట్టి, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఇప్పుడు నాడు నేడు ద్వారా కానీ ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయినా సరే విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నాయి. కాబట్టి అలాంటి అంశాలని, భౌగోళిక అంశాలను కానీ, చారిత్రాత్మక అంశాలు కానీ, ఏ అంశమైనా సరే మనం ప్యానల్లో వాళ్ళకు కళ్ళు కట్టినట్టు చూపిస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత కాలంలో సోషల్ స్టడీస్ అనేది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. అంతేకాకుండా సాంఘిక శాస్త్రం రేపు పొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయారనుకోండి, దానికి సంబంధించి జాగ్రఫీ అంటే భౌగోళిక శాస్త్రం కానీ, చరిత్ర హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ దీనికి సంబంధించే బిట్స్ వస్తాయి. ఈవెన్ ఎంపీ స్టూడెంట్ అయినా, బైపీ స్టూడెంట్ అయినా, సిఈసి అయినా, ఎవరైనా సరే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో పోవాలన్నా ఖచ్చితంగా సోషల్ స్టడీస్ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. ఇక్కడ ఎవరైతే పిల్లలు దాన్ని ఇంట్రెస్ట్ లేకుండా, ఇప్పుడు ఏమైందంటే అందరూ పేరెంట్స్ కూడా ఆలోచన ధోరణి ఎంపీసీ, బైపీసీ అందరూ ఇంజనీర్స్, డాక్టర్స్ చేయాలని చూస్తున్నారు. కానీ సిఈసి గ్రూప్స్ లేవనుకుంటున్నారు. కానీ ఈ సబ్జెక్ట్స్ ఒక పరిధి ఏమంటే, ఈరోజు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు మీరు కావాలంటే కనుక్కోండి, మండల్ రెవెన్యూ ఆఫీసర్లు కానీ, అది తహసీల్దార్లు, తర్వాత ఈ సివిల్స్ ఆఫీసర్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లు కానీ, ఎవరైనా ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంతా కూడా వాళ్ళు ఏ గ్రూప్ అన్నా చేసింది, వాళ్ళు కోచింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం మళ్ళీ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ అన్నీ చదవాల్సిందే అండి. కాబట్టి ఇప్పటి నుంచే సోషల్ సబ్జెక్ట్ని ఒక భారంగా కాకుండా బాధ్యతగా తీసుకుంటే దీనంత మంచి సబ్జెక్ట్ లేదు. అది చెప్పే టీచర్ల వే ఆఫ్ స్టైల్లో కూడా ఉంటుంది. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్కరికి చెప్తాడు. ఒక టీచర్ ఎట్లా చెప్తారంటే ఆ సబ్జెక్టు కేవలం పుస్తకాలు ఉన్నది మాత్రం చెప్తారు. అప్పుడు మీరు అన్నట్ల పిల్లలు వినడానికి ఇష్టపడరు, ఓకే, ఆసక్తిగా చూపరు. మనం ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ విషయాలు ఏమన్నా సరే బయట నుంచి సేకరించి సమాజంలో జరుగుతున్న విషయాలని మిళితం చేసి జోడించి చెప్పగలిగితే విద్యార్థులు సాంఘిక శాస్త్రాన్ని బాగా ఆసక్తిగా వింటారు. తర్వాత ఒక సైన్స్ అనుకోండి, అది ల్యాబ్లోనే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అవునా? మ్యాథ్స్ అనుకోండి, అక్కడ బోర్డు పైన ఒక ఫార్ములా వేసి దాన్ని సొల్యూషన్ చేస్తే అయిపోతుంది. కానీ సోషల్ సైన్స్కి ఈ సమాజమే ఒక ల్యాబ్, ఎక్స్పెరిమెంట్ సొసైటీనే ఒక ఎక్స్పెరిమెంట్. ఎగ్జాంపుల్, మీరు ఓటు వేసేది అంటారు. పొలిటికల్ రైట్స్లో రాజకీయ హక్కులు ఉన్నాయి మనకు. దాంట్లో మొదటి హక్కు ఏమి? ఓటు వేసేది. మరి 18 years వచ్చిన తర్వాత పిల్లవాడు అప్లై చేసుకుంటే ఓటు హక్కు భారత రాజ్యాంగం కలిగించింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ రైట్స్ ఇచ్చింది. ఐడి కార్డు ఇస్తాడు. తర్వాత ఆ ఓటింగ్ పద్ధతి మాక్ ఎలక్షన్ ద్వారా కానీ ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. అందుకే మనకు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం January 25న ఓటర్స్ డే కూడా చేస్తూ ఉంది. మరి ఇట్లాంటివన్నీ మనం చెప్పగలిగితే వాళ్ళకి ఆసక్తి వస్తుంది. మనిషి నిత్య జీవితంలో తల నుంచి కాలి గోటి వరకు ఈ సాంఘిక శాస్త్రం వల్ల ఉపయోగం లేదనేకి లేదు. మనిషి జీవితమే సాంఘిక శాస్త్రంతో ముడిపడి ఉంది ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు సోషల్ లాగానే జస్ట్ హిస్టరీ సార్ చెప్పుకుంటూ వెళ్తుంటారు, వింటే సరిపోయింది, ఒక స్టోరీ లాగా అనుకుంటారు, మూవీ స్టోరీ లాగా. అలా కాకుండా మీరు చెప్పిండే క్లాస్ ఏ విధంగా స్టూడెంట్ నోట్స్ రాసుకుంటే బాగుంటుంది, లేదా పూర్తిగా క్లాసే వినాలా, లేకపోతే పూర్తిగా నోట్సే రాసుకోవాలా?
ఎలా నోట్స్ రాసుకుంటే స్టూడెంట్కి ఈజీగా అర్థమవుతుంది ఆ టాపిక్, ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే సార్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ ఏదైనా సరే విద్యార్థికి సులభంగా అర్థం కావాలంటే టీచర్ లెసన్ చెప్పిన తర్వాత అక్కడక్కడ మెయిన్ పాయింట్స్ వస్తాయి కదా, దాన్ని ఫస్ట్ స్టూడెంట్కి ఉన్న మంచి లక్షణం ఏమంటే పెన్సిల్ కానీ పెన్ను తీసుకొని దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాలా. దాన్ని అండర్లైన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒక పేర అయిపోయిన తర్వాత స్టూడెంట్తో టీచరు దాన్ని ఒకసారి చదవమంటే చదువుతాడు. అప్పుడు ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత విద్యార్థికి ఏమన్నా డౌట్స్ అంటే సందేహాలు ఉంటే అడగమని చెప్తాం. అప్పుడు ఎవరన్నా ఒకరు అడిగినారనుకోండి, అడుగుతారు ఖచ్చితంగా. ఇంతమంది పిల్లల్లో డౌట్స్ అడుక్కోకుండా ఎవరు ఉండరు. ఖచ్చితంగా ప్రతి తరగతి గదిలో ఒక 5-6 మంది అన్న డౌట్స్ అడుగుతూనే ఉంటారు. అలాంటి వల్ల మాకు ఇంకా సబ్జెక్ట్ బాగా చెప్పాలనిపిస్తుంది. ఓకే, మేము ఆ పాయింట్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. అప్పుడు ఇంకొంచెం శ్రద్ధగా వింటారు. దాన్ని ఏదైతే అండర్లైన్ చేసుకుంటారో దాన్ని మళ్ళీ మేము ఈవినింగ్ మీరు హోంవర్క్, ఇంటి పని అనేది ఖచ్చితంగా టీచర్ ఇవ్వాల. టీచర్ బాధ్యత అది. ఖచ్చితంగా ప్రతి టీచరు పిల్లవానికి ఇంటి పని అంటే హోంవర్క్ ఇవ్వాల. దాన్ని ఒక 3 times 4 times అలాగా ఈరోజు చెప్పే 45 నిమిషాల్లో ఒక తరగతి టైం వచ్చేసి నిడివి 40 నిమిషాలు ఉంటుందనుకోండి. ఆ 40 నిమిషాల్లో చరిత్రలో కానీ అంటే హిస్టరీలో కానీ ఎకనామీలో ఏ లెసన్లో అయినా మినిమం 10-15 బిట్స్ వస్తాయన్నమాట, మెయిన్ పాయింట్స్ వస్తాయి. అవన్నీ అండర్లైన్ చేసుకున్న తర్వాత సాయంత్రం హోంవర్క్ రాసిన తర్వాత అవి రేపు మళ్ళీ టీచర్ కరెక్షన్ చేసి ఆ పిల్లలు ఆ హోంవర్క్లో ఎక్కడైనా మిస్టేక్స్ చేసింటే దాన్ని కరెక్ట్ చేసి పిల్లలకి సరిచేసి ఇచ్చినారనుకోండి, దాన్నే మళ్ళీ రన్నింగ్ నోట్స్లో రాసుకొని మెయిన్ నోట్స్లో రాసుకొని అంటే 3 times ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ హోంవర్క్, రన్నింగ్ నోట్స్, మెయిన్ నోట్స్. తర్వాత హోంవర్క్ చేసేటప్పుడు ఊరికే చూసి రాయకూడదు, లెర్న్ అండ్ రైట్. మనకు ఇంగ్లీష్లో 4 స్కిల్స్ ఉన్నాయి. LSRW అనేది లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఒక స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో అయినా నిష్ణాతుడు కావాలంటే ఈ 4 స్కిల్స్ ఉండాల్సిందే. చక్కగా వినాలి. వినడం ఒకటే చేసి మీరు అన్నాక ఇందాక అడిగారే వింటే సరిపోతుందా అని, వింటే ఒకటే సరిపోదు, వినాలా. స్పీకింగ్ అంటే ఆ పిల్లవాడు సబ్జెక్ట్ సంబంధించి ప్రశ్నలు లేవనెత్తాలి, ఖచ్చితంగా మాట్లాడగలగల. టీచర్తో ఖచ్చితంగా ఒక టాపిక్ పైన తన యొక్క ఆలోచన సరళి విద్యార్థికి ఎటువంటి అవగాహన ఉందనేది ఖచ్చితంగా ఉపాధ్యాయునితో పంచుకోవాలి. ఉపాధ్యాయుడు కూడా కేవలం ఇందాక చెప్పినట్టు నేను బుక్స్లో ఉండేది మాత్రం చెప్తే హీఈస్ నాట్ ఎ బెస్ట్ టీచర్ యాజ్ పై మై ఒపీనియన్. ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న అంశాలని ఖచ్చితంగా నేను చెప్పా కదండి, సోషల్ స్టడీస్ అంటేనే ఒక సమాజమే దానికి ల్యాబ్. ఒక చిన్న 4 గోడల మధ్యలో ఇది ఫిజిక్స్ ల్యాబ్, ఇది కెమిస్ట్రీ ల్యాబ్, బాటనీ ల్యాబ్ ఉన్నట్లు సోషల్ ల్యాబ్ ఉండదు. సోషల్కి విశ్వమే ల్యాబ్. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు గెలాక్సీ చూపిస్తాము, స్టార్స్ కనిపిస్తాయి అంటే ల్యాబే కదా. కరెక్టే కదండి. మరి ఇప్పుడు హిమాలయస్ మౌంటైన్స్ ప్లేట్ టెక్టానిక్ ద్వారా కొన్ని మౌంటైన్స్ ఏర్పడుతుంటాయన్నారు. ఆ ప్లేట్ టెక్టానిక్ వ్యవస్థ తెలుసుకున్నప్పుడు పిల్లవాడు బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ఏమన్నా పర్వతాలు చూస్తే ఓహో మా సారు ఈ ప్లేట్ టెక్టానిక్స్ వల్ల ఏర్పడినాయని పిల్లవాడు తల్లిదండ్రులతో డిస్కస్ కలుగుతారు. అందుకే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఎట్లుతుందంటే సమాజంలో ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి తెలుసుకునే విషయం ఏమంటే మీ పిల్లవాడు ఏం చదువుతున్నాడు, ఈరోజు ఏం చెప్పినారు టీచర్స్ అని అడిగితే పిల్లలు నిజంగా చాలా మంచోళ్ళు. వాళ్ళకి ఏం నేర్చుకున్నారో తల్లిదండ్రులతో పంచుకోవాలనే ఉబలాట ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. అవును, కరెక్ట్. వాళ్ళకున్న టైం షెడ్యూల్కి వీళ్ళకున్న టైం షెడ్యూల్ కానీ తర్వాత వీళ్ళకున్న ఇప్పుడు మగవాళ్ళు అయితే బయట తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకున్న విసుగు వల్ల కానీ వినకపోవచ్చు. కానీ అమ్మ కానీ నాన్న కానీ మనకు రోజంతా పిల్లలతో గడపాల్సిన అవసరం లేదండి. 1 గంట సేపు మీ విద్యార్థిని మీ పిల్లల్ని ఖచ్చితంగా ఈరోజు మీ పాఠశాలలో మీ క్లాస్లో ఏం సబ్జెక్ట్స్ జరిగినాయి, ఏం జరిగిందని అడిగితే తను నేర్చుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా ఇంకొకసారి రీక్యాప్చులేషన్ చేసుకుంటాడు. అంటే మళ్ళీ పునర్దర్శనం చేసుకుంటాడు సబ్జెక్ట్లో ఒక అబ్బాయి, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ రకంగా. కాబట్టి నోట్స్ రాసుకోవడం ఉండాలి ఖచ్చితంగా. రాయడం అంటే ఏమి, రైటింగ్, చదవడం, రీడింగ్, స్పీకింగ్, మాట్లాడటం, లిజనింగ్, వినటం. ఈ 4 స్కిల్స్ ఏ సబ్జెక్టులైనా వింటేనే వాడు ఒక మంచి విద్యార్థి అవుతాడు, జీవితంలో మంచి స్థాయికి వెళ్తాడు. ఈ 4 స్కిల్లో ఏదో ఒక స్కిల్ ద్వారానే విద్యార్థి మంచి మార్కులు తేవాలనేది కుదరదండి. ఖచ్చితంగా 4 అంశాలు ఈ విద్యార్థి కానీ ఉపాధ్యాయులు కానీ దృష్టిలో పెట్టుకోవాల్సిందే. సోషల్ సబ్జెక్టే కానీ నాట్ ఓన్లీ 1 సబ్జెక్ట్. మనకు ఇప్పుడు 10th క్లాస్ వరకు చదివే పిల్లలకైతే 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఉంటాయి, 3 లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ 7 అంటే ఇప్పుడు చాలామంది పిల్లలు మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అంటే 7 అని చెప్తారండి. ఇక్కడే ఈ తప్పు కూడా కరెక్షన్ చేయాల్సి వస్తుంది టీచర్లు.
3 భాషలు 4 సబ్జెక్టులు. కరెక్ట్. ఆ సబ్జెక్టుని భాషని ఖచ్చితంగా అవపోసం పట్టాలంటే ఈ స్కిల్స్ ఉండాలా. ఖచ్చితంగా పిల్లవాడు లెసన్ బాగా వినాలి, పాఠం ఉపాధ్యాయుడు చెప్పే వినాల్సిందే. తర్వాత దాన్ని అండర్లైన్ చేసుకున్న పాయింట్స్ ఈవినింగ్ రాయాలా. రాసేటప్పుడు ఊరికే గుడ్డిగా రాయకూడదు. మీరు పేరెంట్స్గా తల్లిదండ్రులు ఎవరైనా నా విన్నపం ఏమంటే పిల్లవాడు హోంవర్క్ చేస్తున్నాడంటే గట్టిగా చదువుతూ రాయనాయనా అని చెప్పగలగల. అలా చెప్పితే వాడు ఏమి రాస్తున్నాడు అనేది మీకు వినిపిస్తుంది. కరెక్ట్. ఎంత విద్య రాని వాళ్ళు అయినా పేరెంట్స్ ఎక్కడన్నా తప్పు పలికినాడు అనుకోండి, వాళ్ళకున్న సహజ జ్ఞానంతో నాన్న అదేంది నాన్న ఇంకొకసారి చెప్పు నువ్వు తప్పు పలుకుతున్నావు అని పేరెంట్స్ కూడా పిల్లవాడు చేసే తప్పుని పరిశీలించగలుగుతారు. ఎప్పుడైతే ఆ పరిశీలనాత్మక ధోరణి తల్లిదండ్రులతో వస్తుందో పిల్లవానికి భయం వస్తుంది. అరే మా నాన్నకు అంతో ఇంతో తెలుసు, మా నాన్న కూడా ఒక అంతో ఇంతో విజ్ఞానం ఉన్న వ్యక్తే, మా అమ్మ కానీ నాన్న కానీ మనం చేసే తప్పుల్ని ఖచ్చితంగా గమనిస్తున్నారని తెలిసిందనుకో, ఆ భయం వచ్చిందనుకో పిల్లవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రాసే హోంవర్క్ని గట్టిగా చదువుతూ తప్పు లేకుండా దోషం లేకుండా చదవడానికి ఇష్టపడతాడు. అంతేకాకుండా ఇప్పుడు ఏమైనా తప్పులు అండి మనం 10వ తరగతి వరకు ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా కూడా కనీసము ఇప్పుడున్న కాలంలో కనీసం 10 వరకు చదివి ఉంటారు. అన్ని భాషలు రాకుండా తెలుగు అన్నా చదవగలుగుతారు కదా. సరే తెలుగు సబ్జెక్టు లేకుంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఆ చదివి రాసే క్రమంలో ఏమైనా తప్పులు జరిగితే తల్లిదండ్రులు కనుక్కుంటారు ఖచ్చితంగా. అదే కాబట్టి తల్లిదండ్రులు ఉండాలా. ఖచ్చితంగా పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఏం జరిగిందని చెప్పగలిగితే ఒకటి చదువు పరంగా ఒక భయం ఉంటుంది. తర్వాత మన పిల్లలు తప్పుదారిలో పోకుండా పరిశీలించే ఒక అవకాశం తల్లిదండ్రులకు కూడా వస్తుందండి. కాబట్టి ఒక విద్యార్థి జీవితంలో విజయవంతంగా తన జీవితాన్ని ముగించుకోవాలంటే, విజయవంతంగా సాగించుకోవాలంటే ఒక ఉపాధ్యాయుడు ఒక తల్లిదండ్రులో కాదండి, సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాల్సిందే. ప్రభుత్వం ఎంతసేపు ప్రభుత్వం నిధులు ఇస్తే సరిపోదు, ఎంతసేపు ఉపాధ్యాయుడు ఒక్కడే అదే వన్ వేలో టీచింగ్ చెప్పకూడదు. ఈ 4 పద్ధతుల్లో చెప్పాలా. తర్వాత తల్లిదండ్రులు కూడా చెప్పాలా. మనం ఒక చేత్తో చెప్తే చప్పట్లు కొట్టగలుగుతామా? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వచ్చేది. కాబట్టి ఒక విద్యార్థి అంటే చప్పట్లు అంటే సౌండ్ వస్తుంది, ఆ సౌండే విద్యార్థి యొక్క ఫలితం. ఆ ఫలితం విద్యార్థిలో మంచిగా రావాలంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఇద్దరు కృషి ఉండాల్సిందే, లేకపోతే కాదండి. అది ఓకే సార్. ఇప్పుడు ఈ మంచి పాయింట్ నోట్స్ ఎలా రాసుకోవాలో చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి స్టడీ అవర్స్ ఈవినింగ్ 4:30 నుంచి 7 వరకు, 4 to 5 ఇక్కడ 4 to 5 ఆ స్టడీ అవర్. మార్నింగ్ ఏ విధంగా స్టూడెంట్స్ స్టడీ అవర్ని యూటిలైజ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా బుక్ ముందు పెట్టుకొని సార్ కోసం యాక్టింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కాకుండా సెల్ఫ్గా వాళ్ళంతకు వాళ్ళు ఏ విధంగా అనాలిసిస్ చేసుకొని నేను ఈ సబ్జెక్ట్ ఇలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని మైండ్లో ఉన్నప్పుడు వాడు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, స్టడీ అవర్స్ ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మరియు 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యార్థి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అదే పనిగా ఈ స్టడీ అవర్స్ అని పెడుతున్నారు. ఈ స్టడీ అవర్స్ ఖచ్చితంగా మంచి స్కోర్ చేయాలనుకునే విద్యార్థి చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మామూలుగా క్లాస్ రూమ్లో తరగతి గదుల్లో లెసన్ చెప్తూ ఉంటారు అంతే. ఈ స్టడీ అవర్స్లో ఏం చేయాలంటే టీచర్స్ అయినా సరే ఒక లెసన్ తీసుకొని దాంట్లో 1 మార్క్ ప్రశ్నలు ఏవి వస్తాయి, ఏవి ఎగ్జామ్కి రావచ్చు అనేది టీచర్స్కు ఉన్న అనుభవంతో గెస్ట్ చేయగలుగుతారు. అలాంటి వాటిని హైలైట్ చేయిస్తూ అంటే అండర్లైన్ చేస్తూ అవి ఒక 4 నేర్పించగలగాల. 2 మార్కుల ప్రశ్నలు ఇవి ఖచ్చితంగా వస్తాయి అనే ప్రశ్నలు ఒక నేర్పించుకోవాలా. తర్వాత 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలు పిల్లవాడు ఇప్పుడు చూడండి, పిల్లలంటే ఖచ్చితంగా ఏ పాఠశాల అయినా ABCD 4 కేటగిరీలో ఉంటారు. ఏ కేడర్లో ఏ గ్రూప్లో ఉండే పిల్లలు ఏవైనా సరే తక్కువ నేర్చుకోగలుగుతారు. వాళ్ళని ఏం చేయాలంటే మేము ఖచ్చితంగా హై స్కోర్ ఇప్పుడు షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని కొన్ని టైటిల్స్ పెట్టి గవర్నమెంట్ అంటే పిల్లవాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చాలా మంచి పథకాలు తెస్తున్నారు. షైనింగ్ స్టార్స్ వాళ్ళకి 20,000 రూపాయలు నగదు కూడా ఇస్తున్నారు గత సంవత్సరం నుంచి. మా పాఠశాలకు కూడా దాంట్లో భాగంగా 2 విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ వచ్చింది ఈ మండలంలో. ఈ మండలంలో 2 విద్యార్థులకు వచ్చిందండి. తర్వాత కాబట్టి ఆ షైనింగ్ స్టార్స్ అంటే ఆల్మోస్ట్ 91 పైన రావాలి అన్ని సబ్జెక్ట్స్లో. 91 పైన అంటే ఇంతకుముందు అయితే గ్రేడింగ్ సిస్టమ్ ఉండేది 10 పాయింట్స్. అలా 91 పైన తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ విద్యార్థి ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రాసి వదిలేస్తే కుదరదు. ఖచ్చితంగా 8 మార్కుల ప్రశ్నలు, తర్వాత మ్యాప్ పాయింటింగ్ అన్నీ చేసుకోగలగల.
కాబట్టి ఈ స్టడీ అవర్స్లో మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్లో 1 మార్క్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ మార్నింగ్ స్టడీ అవర్. మార్నింగ్ స్టడీ అవర్లో. Okay. ఎందుకంటే ఫ్రెష్ అవర్ కాబట్టి వానికి ఏది ఇంట్రెస్ట్ అంటే ఏది నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుందో అవే మనము దగ్గర ఉండి కొంచెం దూరం గ్యాప్తో, అంటే స్టడీ అవర్స్ అంటే టీచర్లు కూడా మొక్కుబడిగా చేయకూడదండి. స్టడీ అవర్స్ అంటే కనీసము ఒక చెయ్యి చాచే అంత డిస్టెన్స్, ప్రేయర్లో ఎలాగైతే మనం ప్రేయర్కి నించుంటామో అలాగా డిస్టెన్స్ పెట్టాలి. మీకు ఆ టీచర్స్కి ఐడియా ఉంటుంది ఏ స్టూడెంట్ ఏమి. ఈ ఒక మంచి ఏ గ్రేడ్ విద్యార్థికి నువ్వు 8 మార్క్ క్వశ్చన్లు ఒక 20 మార్కులకి కావాల్సినంత నేర్చుకోమని చెప్పగలగాలి. బి గ్రేడ్ పిల్లలకి ఒక 15 మార్కులు, సిడి గ్రేడ్ పిల్లలకి కనీసం వాడు పాస్ అయ్యగలిగే అన్ని మార్కులు నేర్చుకోండికి 1 మార్కు 2 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకోనా అని చెప్పినారనుకోండి, పిల్లలు కొంచెము ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే చూస్తారు. దాన్నే మళ్ళీ ఈవినింగ్ పెట్టే స్లిప్ టెస్ట్లు పెడుతున్నారు. ఇప్పుడు స్టడీ అవర్ అనేది మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ స్లిప్ టెస్ట్. ఆ స్లిప్ టెస్ట్లో పొద్దున చదివిన క్వశ్చన్లే ఇప్పుడు 4 గంటల నుంచి 5 గంటలకు ఈ స్టడీ అవర్ స్లిప్ టెస్ట్ టైం అనుకోండి, ఒక 15-20 నిమిషాలు ఒకసారి రీక్యాప్ చేశాను చూసుకున్నానా అంటే అలా తిరిగేస్తే ఆల్రెడీ ఉదయం చదివింటాడు కాబట్టి ఆ అబ్బాయికి కొంచెం అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానంతో ఒక 15-20 నిమిషాల్లో కొంచెం చూసుకుంటారు. మరి చివరి 40 నిమిషాలు ఆ పరీక్ష నిర్వహిస్తే ఖచ్చితంగా రాబో 10వ తరగతి 2026 మార్చిలో జరిగే 10వ తరగతి ఫలితాల్లో అందరు విద్యార్థులు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది సార్ ఇప్పుడు ఫైనల్గా ప్రిపరేషన్ అయిపోయింది, స్టడీ అవర్స్ యూజ్ చేసుకున్నారు, ప్రిపరేషన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నారు. ఏ విధంగా ఏ క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, మ్యాప్ రైటింగ్ ఎప్పుడు అటెంప్ట్ చేయాలి, ఈ విధంగా ఒక 3 hours 15 minutes ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, దీని గురించి ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్, మంచి క్వశ్చన్. ఇది కూడా చూడండి హర్నాథ్ గారు, విషయం ఏమంటే ఖచ్చితంగా ఒక ప్రశ్నాపత్రం సోషల్ సబ్జెక్ట్లో ఇచ్చినప్పుడు దానికి 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదవడానికి చెప్పాను. ఆ 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత ఖచ్చితంగా చదవాలి. ఆ క్వశ్చన్ పేపర్లో చదివేటప్పుడు వేగంగా చదువుతారు కొంతమంది, పెన్ను తీసుకుని ఇట్లా చదువు. దాంట్లో ఆ వేగంగా చదివే దాంట్లో కొన్ని టిక్ పెట్టే దాంట్లో వచ్చిన క్వశ్చన్ మర్చిపోతారనమాట. అట్లా కాకుండా ఫస్ట్ మీకు ఏది వస్తుందో రోమన్ నెంబర్ 1 అనుకోండి, వచ్చిందే క్వశ్చన్లు వస్తాయి కదా, 6, 7, 8 ఉన్నాయి రోమన్ నెంబర్ 1 8 క్వశ్చన్లు ఉన్నాయి. మీకు స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో మామూలుగా అదేదో పబ్లిక్ అంటే ఏదో భూతంగా చూస్తాను, అది కూడా అంతే. దీన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు, ఇది సమ్మేటివ్ అసెస్మెంట్ అంతే. కాబట్టి బ్రీఫ్గా మీకు వచ్చిన ప్రశ్నలు రోమన్ నెంబర్ వేసేది, ఆ క్వశ్చన్ నెంబర్ వేయాలి. ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ వేసి వచ్చిన శుభ్రంగా రాయాలా. ఆ మొదటి పేజీలో కానీ 2వ పేజీలో కానీ ఎటువంటి కొట్టివేతలు లేకుండా మీకు పూర్తిగా సంపూర్ణమైన తెలిసిన ఆన్సర్ రాయండి. అది రోమన్ నెంబర్ 4లో ఎవడో లాస్ట్లో ఉందనుకోండి, అదే ఏంటి రోమన్ నెంబర్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ ఏంటి. ఎగ్జామినర్ ఖచ్చితంగా ఆ రోమన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ చూసి కరెక్షన్ చేస్తాడు ఖచ్చితంగా. మీకు క్వశ్చన్ పేపర్లో ఎలా ఆర్డర్ ఉంటుందో అలా రాయడం లేదండి. ఖచ్చితంగా విద్యార్థి ఏ ప్రశ్న జవాబు తెలుస్తుందో దాన్ని రాయాలా ఖచ్చితంగా, అలా రాసుకుంటున్నాం ఫస్ట్. తర్వాత మ్యాప్ పాయింటింగ్ ఉందనుకోండి, దాన్ని గాబరాలో ఎప్పుడు పెట్టకూడదు మ్యాప్ పాయింటింగ్. ఎందుకంటే సులభంగా స్కోర్ చేయొచ్చని ఆ పక్కన వాళ్ళని అడిగో లేకుంటే వాళ్ళని వీళ్ళని అడిగో వాడికి ఏం తెలిసిండదు, అట్లాంటి వాళ్ళని అడిగి తప్పు పెట్టి అనవసరంగా స్కోర్ చేయకూడదు. నువ్వు క్లాస్ రూమ్లో ఏదైతే చూసింటావో, ఏదంటే టీచర్ చెప్పింటాడో, నువ్వు ఏదైతే మ్యాప్ పాయింట్ బాగా వచ్చి ఉంటుందో దాంట్లో కూడా 4 ఆప్షన్ ఉంటుంది ఏ బి అని. అంటే వరల్డ్ మ్యాప్లో 8 ఇస్తాడు 4 రాయాల, ఇండియా 8 ఇస్తాడు 4 రాయాల. కాబట్టి నీకు బాగా వచ్చిన బాగా గుర్తించదగ్గ ఉంటాయి కదా, అది మ్యాప్ పాయింట్ ఉంది. తర్వాత బార్ డయాగ్రామ్స్ కొన్ని ఇచ్చింటారు, పై డయాగ్రామ్స్ ఇచ్చింటారు కదా, ఇలాంటివన్నీ చేసిన తర్వాత మరి 3 గంటల సమయం అంటే 1 గంటన్నరలో ఎగ్జామ్ రాసేసి ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి అందరికంటే ముందే ఇవ్వాల, తర్వాత తరగతిలో గదిలో ఉండే వాళ్ళంతా అబ్బా వీడు ఏం రాసినారా అనుకోవాలా అనే భావంతో కాకుండా సమయం ఇక్కడ 3 గంటలు ఇచ్చిందంటే 3 గంటలు మీరు వినియోగించుకునేలాగా మీకు నిజంగా నీకేమి మంచి స్కోర్ రావాలి. కాబట్టి 1.5 గంట సమయం ఉండగానే బయటికి రాకూడదు. అంటే ఎగ్జామ్ ముందే రాసేసి పక్కన డిస్టర్బ్ చేసుకుంటా టీచర్ని విజిలేటర్ విసిగించుకుంటూ ఉండకూడదు. ఖచ్చితంగా మీరు ఇంకొకసారి పునః పరిశీలన చేయండి. అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాసినారా, అలా పరిశీలన చేసేటప్పుడు ఏదో ఒకటి మిస్ అయ్యి వచ్చిన క్వశ్చన్ దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ రాయొచ్చు. అంటే దాని ఆన్సర్ గురించి హాఫ్ తెలిసి ఉంటుందని హాఫ్ తెలియదు అనుకోండి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనుకోండి, 2 సెంటెన్సెస్ అంతే. 4 మార్క్స్ అనుకో 4 సెంటెన్సెస్ రాసి రాదు. ఇంత చెప్పు చాటపాత్ర రాసే సోషల్
8 మార్క్ క్వశ్చన్స్ అనుకో 8 సెంటెన్సెస్ అంతే. ఇప్పుడు ఒక 8 మార్క్ క్వశ్చన్ వచ్చిండదు, వదిలేసి నువ్వు పరిశీలించేటప్పుడు దానికి సంబంధించి ఒక 2-3 పాయింట్లు గుర్తొచ్చినాయి అనుకో, ఆ రోమన్ నెంబర్ వేసి నీకు వచ్చిన 3 పాయింట్స్ రాసినావు అనుకోండి, అక్కడ ఒక 3 మార్క్స్ యాడ్ అవుతాయి. అలా మీరు అన్ని రోమన్ నెంబర్స్ అటెంప్ట్ చేసినారా లేదా? ఇప్పుడు రోమన్ నెంబర్ 1లో ఒక 12 ఇచ్చినా 8 అటెంప్ట్ చేయాలనుకోండి, 8 చూసుకోండి. రోమన్ నెంబర్ 2లో ఎన్ని క్వశ్చన్స్ వాడు అడిగినాడో మీరు అన్ని అటెంప్ట్ చేశారా లేదా చూసుకోండి. మీరు ఆత్రంలో వచ్చిన ఆన్సర్ కూడా ఇప్పుడు చాలా మంది విద్యార్థులు చెప్పుకుంటారు, సార్ మాకు ఆన్సర్ సార్ కానీ మర్చిపోయి ఇచ్చినాం సార్ అని చెప్పే సరళంగా చెప్పే ప్రశ్నలు సామాన్యంగా ఇదే ప్రశ్నలు చాలా మంది చెప్తుంటారు. చేతిలో మార్కులు కోరుకున్న పిల్లలు చూసాం, మంచి పిల్లలు కూడా. ఇప్పుడు లాస్ట్ ఇక్కడ రేవంత్ అనే అబ్బాయి ఉంది, హిందీలో మంచి స్కోర్ వచ్చింది, కానీ హిందీలో 79 మార్కులు వచ్చినాయి. ఏమంటే 13 మార్కులు వచ్చింది ఉంది, కానీ నేను చూసుకోలేక తొందర అయిపోయిందని ఇలా కోల్పోతారు, మార్కులు కోల్పోతారు. కాబట్టి ప్రతి రోమన్ నంబర్ని ప్రశ్నని పరిశీలించుకోవాలి. మీకు ఇచ్చిన సమయం సంపూర్ణంగా వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మనం క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటప్పుడు వింటాం కదా, ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి మెదులుతుంది. ఆ మెదిలినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన పాయింట్స్ రాస్తారు కాబట్టి స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంది. అది కాబట్టి ఈ రకంగా ప్రతి విద్యార్థి కూడా ఇచ్చిన 3 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయాలని నేను అందరి విద్యార్థులని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు 1 ఇయర్ కష్టపడి ఎగ్జామ్ అతను అటెంప్ట్ చేస్తాడు. ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే టైంలో హెల్త్ అప్సెట్, అలాంటి ఇంపార్టెంట్ ఇలాగే ఉంటే బాగుంటుంది, హెల్త్ డిస్టర్బ్ అవ్వదు, ఎగ్జామ్ మంచిగా స్కోర్ తెచ్చుకోవచ్చు. హెల్త్ గురించి చెప్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇది చాలా చాలా మంచి క్వశ్చన్. ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరిగే వారం ముందు, ఎగ్జామ్స్ జరిగేలో కూడా అంటే పరీక్షలు జరుగుతున్న సమయంలో కూడా విద్యార్థి ఖచ్చితంగా నాన్ వెజ్ తీసుకోకూడదు. అంటే చికెన్, మటన్, ఎగ్స్ ఇలాంటివి తీసుకోకూడదు. ఎందుకంటే అది మంచి సమ్మర్లో కదా, వామిటింగ్స్ మోషన్స్ అయ్యే ప్రమాదం ఉంది. మామూలుగా లైట్ ఫుడ్ తీసుకోవాలి, ఆయిల్ తినకూడదు ఖచ్చితంగా. తర్వాత నీళ్ళు ఎక్కువ తాగాలి, ఎండాకాలం కాబట్టి మార్చ్ అనగానే మీకు తెలుసు ఎండ పోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా నీళ్లు తీసుకోవాలా. ఖచ్చితంగా ప్రతిరోజు విద్యార్థి ఈవినింగ్ ఇంటికి వచ్చి ఎగ్జామ్ రాసి, ఎందుకంటే 12:30కి ఎగ్జామ్ 12:45 అయ్యిందనుకో మంచి ఎండలో వస్తుంటారు. ఇంటి దగ్గర పేరెంట్స్ చల్ల నీళ్లు కానీ తర్వాత కొబ్బరి నీళ్లు కానీ తాగించగలిగితే విద్యార్థి మరుసటి రోజు జరిగే పరీక్షకు మరి ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించి నిర్లక్ష్యం చేయకూడదు. ఎటువంటి ఆరోగ్యకరమైన ఫుడ్డే తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్స్, తర్వాత ఈ అంటారు గోబీలు, చికెన్ కబాబు, బర్గర్లు, పిజ్జాలు ఇట్లాంటి ఫుడ్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్ అసలు అండి, లైట్ ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా హెల్త్ బాగుంటుంది. ఎగ్జామ్ జరిగిన రోజు మంచి ఆరోగ్యంతో ఉండాలి ఎప్పుడు, ఎందుకంటే ఆరోగ్యవంతమైన శరీరమే ఏదైనా సాధించగలదు. అంతే, ఇది నా ముఖ్యమైన సూచిక. ఖచ్చితంగా 10వ తరగతి రాసే విద్యార్థులందరూ కూడా ఈ పరీక్ష జరుగుతున్న రోజులు ఈ యొక్క ఆరోగ్య చిట్కాలు పాటించండి, మంచి మార్కులు సంపాదించండి. సార్ ఇంతసేపు మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా స్టూడెంట్స్కి షేర్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదండి, సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు మంచిగా అనాలిసిస్ చేయండి, మంచిగా స్కోర్ చేయండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ హరినాథ్ వేదాద్రి.